అందరికీ నమస్కారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గౌరవనీయులు పెద్దలు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తులు, ఈరోజు ఇక్కడ ఇంత గొప్పగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అంటే దానికి ప్రధాన కారకులైన మా మిత్రులు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు జూబ్లీ హిల్స్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించింది. మరి ఈరోజు అక్కడ అధ్యక్షత వహిస్తున్న విద్యాసాగర్ గారు, డాక్టర్ స్టీఫెన్ పాల్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరుడు రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు తమ్ముడు రాజీవ్ సాగర్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు మన పెద్దలు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, దేదీప్య గారు, गौरवनीय सोदरलू वेंकटेश गारू, हमारे सोहेल भाई और जितने भी मंच पे हमारे भाई है, हमारे डिवीजन प्रेसिडेंट्स एंड ऑल अदर लीडर्स, वारितो पाटू ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన పెద్దలందరికీ, మత పెద్దలందరికీ, పాస్టర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, వారందరికీ ఈ రోజు ఇంత చలిలో కూడా ఇంత ఓపికగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి నలుమూలల నుండి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకి పేరు పేరున అందరికీ అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ మాసం అంటే ఇప్పుడే గోపి గారు చెప్పారు, ఒక పండుగ వాతావరణంలో ఒకవైపు క్రిస్మస్, ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలు, అట్లా ఒక పండుగ వాతావరణంలో చక్కగా పండుగ జరుపుకునే సందర్భం. మరి మీ అందరికీ తెలుసు, సరిగ్గా సంవత్సరం కిందట మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక్కసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, పండుగను పురస్కరించుకొని గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన క్రిస్టియన్ సోదరులకి, సోదరిమణులకి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందో నేను ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, కేసీఆర్ గారి నాయకత్వంలో క్రిస్మస్ పండుగని రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అనే మాటని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా బాక్సింగ్ డేని కూడా ప్రత్యేకంగా డిసెంబర్ 26ని కూడా సెలవుగా ప్రకటించి డిసెంబర్ 25తో పాటు 26 కూడా వేడుకలు జరుపుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు